హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్స్ ఉంటే. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అనమాట. ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే చదువు అయిపోయిందో, ఇంకా ఎవరైతే చదవబోతున్నారో వీళ్ళందరూ కూడా వచ్చేసరికి మొత్తం బ్యాడ్ న్యూస్. అది ఏంటి, అది ఎవరికి? సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ఈ బిగ్ బ్యాడ్ న్యూస్ ఎవరికి? సో ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారో, ముఖ్యంగా మిగతా వాళ్ళు పక్కన పెట్టినట్టయితే మనది ఇంజనీరింగ్ డొమైన్ కాబట్టి ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లోకి వెళ్దాం అనుకుంటున్నారో యాజ్ ఏ ఫ్రెషర్గా వచ్చేసరికి ఏంటంటే, ఇంతకుముందు ఫ్రెషర్స్కి చాలా మంచి నామ్స్ ఉండే. అంటే ఎంత కాదన్నా ఎట్లాంటి కంపెనీ అయినా మినిమం 30,000 పర్ మంత్ వచ్చేది. ఇప్పుడు వచ్చేసరికి సిటీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఫ్రెషర్స్తో మాకు అవసరం లేదు, మేము 2.24 lakhs పర్ ఎమ్ఎం మాత్రమే మేము ప్యాకేజ్ ఇస్తాం, మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళు కళాఖండిగా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది నిజంగా బిగ్ బ్యాగ్ న్యూస్. అది మీరు ఐఐటీలో చదవండి, ట్రిపుల్ ఐటీలో చదవండి, ఎన్ఐటీలో చదవండి, అఫిలియేటెడ్లో చదవండి, ఏ యూనివర్సిటీలో అని చదవండి, మా ప్యాకేజ్ అయితే ఇది, మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదని చెప్పేసి కళాఖండిగా చెప్పడం అయితే జరిగింది. బెంగళూరు క్యాంపస్లో 2.24 lakhs పర్ యానం ఇస్తామన్నారు. అయితే ఇక ఇంతకుముందు టీసీఎస్ తక్కువ ఇచ్చేది, ఉన్న కంపెనీల మొత్తం మీద కూడా అది కూడా 22,000 ఇలా ఇచ్చేది, 18,000 20,000 అలా ఇచ్చేది. ఇప్పుడు అన్ని కంపెనీలు దానికన్నా దారుణంగా అయిపోయినాయి. ఇప్పుడు ఓవరాల్గా సర్వే చేస్తే దేశం మొత్తం మీద అత్యధికంగా 20,000 కంటే తక్కువ ఉన్న శాలరీస్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరి ఇది ఎవరికి అప్లికబుల్? అందరికీ అప్లికబుల్, ఎవరైతే సాఫ్ట్వేర్లోకి వెళదాం అనుకుంటున్నారో. సో ఓవరాల్గా చూస్తే మరి ఏఐ ఇవన్నీ వచ్చినాయి, మరి ఏఐకి మాత్రం అంత ఆపర్చునిటీస్ ఉంటాయంటే వచ్చే 10 ఏళ్లలో అసలు అసలు సాఫ్ట్వేర్ జాబ్ అనేది అయితే మనుషులు చేసే విధంగా అయితే ఉండదు. మొత్తం కూడా ఈ ఏఐ మెషినరీస్తోనే చేయటం అయితే జరుగుతుందని చెప్పేసి నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. మరి మొత్తానికి ఇంతమంది అందరూ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ చేరుతూ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ కూడా 20,000 లోపే జాయిన్ అవ్వాలి. మరి ఎక్స్పీరియన్స్కి ఎక్కువ ఇస్తున్నారంటే ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ మంది ఉంచుకోవట్లేదు, కంపెనీకి ఒకళ్ళని అట్లా ఒకళ్ళిద్దరు ఉంచుకుంటున్నారు. సో ఓవరాల్గా అయితే రెసిషన్ సంగతి పక్కన పెట్టినట్టయితే శాలరీస్ పరంగా అయితే చాలా దరిద్రంగా, చాలా చండాలంగా ఉందన్నమాట. ఇది అందరికీ బ్యాడ్ న్యూస్ అనమాట. సో దీనిపై మీ కామెంట్ అయితే కోరుతా ఉన్నాను. మీకు డౌట్స్ ఉంటే కింద కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయొచ్చు. ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే మీకు ఇది ఖచ్చితంగా చెప్తాను.